హలో అండి. నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ తగ్గట్లేదు. ఎవరి వల్ల అనుకుంటున్నారా? మళ్ళీ చిరంజీవి గారి వల్లే. అసలు ఈరోజు ఒక చిన్న కంపారిజన్ చేద్దాం. చిరంజీవి గారిదే 'డాడీ' మూవీకి అండ్ ఇప్పుడు వస్తున్న మూవీస్కి ఏ మూవీ అని నేను చెప్పలేను. బట్ చిన్న కంపారిజన్ చేద్దాం. అసలు 'డాడీ' మూవీలో ఎన్ని లేయర్స్ ఉంటాయండి? చాలా లేయర్స్ ఉంటాయి. ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ లేయర్ వచ్చేసి స్టోరీ లేయర్. అంటే ఈ స్టోరీ లేయర్తో మనకు ఆ ప్లాట్ ఏంటో తెలుస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? 'డాడీ' సినిమాలో రాజు అనేది ఒక పెద్ద డాన్సర్. సో అతనికి ఒక కూతురు ఉంటుంది. లుకేమియా అనే వ్యాధితో ఆ కూతురు చనిపోతుంది. దాని తర్వాత రాజు యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇది అనేది ఒక స్టోరీ లైన్. సో ఇది మనకు క్లియర్గా తెలుస్తుంది దాంట్లో. సెకండ్ వచ్చేసి ఎమోషనల్ లేయర్. ఎమోషనల్ లేయర్ అంటే ఈ సినిమాలో తండ్రి కూతుర్ల బంధం, బాధ, ప్రేమ ఇవన్నీ చూపిస్తారు. సో అవన్నీ మనకి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు సింబాలిక్ లేయర్. సింబాలిక్ లేయర్ అంటే ఇందులో నేను చెప్పినట్టుగా డ్యాన్స్ అంటే ఓన్లీ స్టెప్స్ ఒకటే కాదు. డ్యాన్స్ అంటే సంతోషం, బాధ, రిడెంప్షన్ ఇవన్నీ కలిసి చూపిస్తారు మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మూవీలో. నెక్స్ట్ లేయర్ వచ్చేసి కల్చరల్ లేయర్. కల్చరల్ లేయర్ అంటే ఈ సినిమాలో బేసిక్గా నేను చెప్పినట్టుగా తండ్రి కూతుర్ల బంధం, ఇంకా కుటుంబ విలువలు, మన సంస్కృతి ఇవన్నీ చాలా బాగా చూపిస్తారు. సో ఇది వచ్చేసి కల్చరల్ లేయర్ కిందకి వస్తుంది. ఇంకా చాలా లేయర్స్ ఉన్నాయి. సో అప్పట్లో ఇలా లేయర్ వైజ్గా సినిమా స్క్రిప్ట్ రాసుకొని సినిమాలు చేసేవారు. ఇప్పుడు అలా లేదని నా ఉద్దేశం.